హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఎగ్ బజ్జీ చేశానండి. చాలా బావుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి. పిల్లలు కడుపు నిండా కమ్మగా తింటారండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే అర్థమవుతుంది. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత ఈజీ అండి. ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలండి. చూడండి 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి ఎగ్స్‌కి. చూడండి ఈ విధంగా చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే అర్థమవుతుంది. ఇలా మొత్తం ప్లేట్‌లో వేసుకోవాలండి ఎగ్స్ అన్నీ. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అన్ని ఎగ్స్ ఇలానే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసినవి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని శనగపిండి వేసుకోవాలండి. 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పిండి వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. చిటికెడు పసుపు వేసి, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్టు, ఇప్పుడు చిటికెడు సోడా వేసుకోవాలి. ఇప్పుడు వాము వేసుకోవాలండి. టేస్ట్ బావుంటుందండి. ఇప్పుడు వాటర్ పోసి చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా చూడండి నేను చేసే విధంగా చేయండి. చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత ఈజీ అండి చేయడానికి. నేను చేసే విధంగా చేశారంటే ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా చూడండి ఈ విధంగా పిండి ఈ విధంగా కలుపుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందా లేదా చూడండి. కొంచెం పిండి వేసి చక్కగా ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైంది కదా! ఇప్పుడు బజ్జీలు వేసుకుందామండి. ఎగ్ బజ్జీలు చూడండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని పిండిలో ముంచేసి డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసుకోండి. చూడండి ఈ విధంగా. చాలా ఈజీ అండి చేయడానికి. అన్నీ ఇదే విధంగా ఆయిల్‌లో వేసుకోండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ విధంగా చేశారంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతుంది. ఇలా ఎగ్ బజ్జీలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోండి. ఇలా మెల్లగా తిప్పుకోండి. చూడండి ఈ విధంగా. చాలా ఈజీ అండి. కేవలం 10 నిమిషాల్లో చేసేసారండి. అంత ఈజీ అండి. చూడండి ఇప్పుడు ప్లేట్‌లో వేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా మొత్తం తీసేసి ప్లేట్‌లో వేసుకోండి. ఇదే విధంగా అన్ని బజ్జీలు ఇలానే చేసుకోండి. ఫ్రెండ్స్ చాలా ఈజీగా త్వరగా చేసేస్తారు. వేడి వేడిగా తింటే చాలా బావుంటాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఫ్రెండ్స్ చిన్న చిట్కా అండి. మీకు చేయితోని వెయ్యరాకపోతే ఇలా స్పూన్ తీసుకొని స్పూన్‌తోని వెయ్యండి. చాలా చక్కగా వస్తదండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలానే అన్నీ వేసుకోండి. చూడండి ఈ విధంగా. రెడీ అండి ఎగ్ బజ్జీ. ఎంతో రుచికరమైన ఎగ్ బజ్జీ రెడీ అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా ఇలా పైన చాట్ మసాలా చల్లుకోండి. చాలా బావుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్.